హలో ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మనం ఏవో స్మిత్ 3 లీటర్స్ వాటర్ హీటర్ అనమాట. ఇది 3 కిలోవాట్ అనమాట. ఇది అంటే ఫాస్ట్గా హీట్ అవుతుంది అనమాట. ఇన్స్టెంట్ వాటర్ హీటర్ ఇది 4000 చిల్లర అన్నట్టు చెప్పారు. దీని మీద ఎంఆర్పి వచ్చి 5600 ఉంది. సింపుల్గా ఫిట్ చేయొచ్చు. ఇది అంటే నార్మల్గా అయితే కంపెనీ వాళ్ళే బిగియాలన్నమాట. ఇది ఏవో స్మిత్ కంపెనీ అంటే స్టాండర్డ్గానే ఉంటుంది. ఓకే, మనం బిగిద్దాం. అలాగే ఈ బాక్స్లో ఇది 2 కనెక్షన్ పైపులు ఇచ్చారు. ఇవి క్వాలిటీగా ఉన్నాయన్నమాట. అలాగే వారంటీ కార్డు, అలాగే స్క్రూలు. ఇక దీనికి 6 amps స్టాప్ కూడా ఉందన్నమాట. ఇక్కడ బిగిద్దాం. ఇక్కడ ఒక ఎక్స్నెప్పులు ఒకటి ఇవ్వాలి, డమ్మీ తీసేసి. ఇప్పుడు దాకా వాటర్ హీటర్ బిగిలేదనమాట. దీంట్లో ముందు ఒకసారి పెట్టి చూసుకుందాం మనం ఎక్కడ బిగియాలనేది. చూసాం అనుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, ఇక్కడ బిగించేద్దాం. బాక్స్లో స్క్రూల్ కవర్లోనే ఈ చిన్న పేపర్ వచ్చింది అనమాట, మార్క్ పెట్టుకోవడానికి. ఈజీగా మార్క్ చేయొచ్చు దాంతో. డ్రిల్లింగ్ మెషిన్తో 6 నెంబరు బిట్తో 2 హోల్స్ చేసామంటే వాళ్ళు ఇచ్చిన గ్రిప్స్ అందులోకి కొట్టేసి మనం స్క్రూలు కూడా కొట్టేయచ్చు అనమాట. స్క్రూలు 2 అంగుళాల సైజు అనమాట. బార్ ఎక్కువ ఉన్నాయి, మనం తిప్పాలంటే కష్టం, అందుకే కొట్టేసాను అనమాట. ఇప్పుడు మనం వాటర్ హీటర్ తెచ్చి సింపుల్గా గోడకి తగిలించడమే. అలాగే ఈ ఎన్ఆర్వి, ఇది మల్టీ ఫంక్షన్ వాల్ అని కూడా అంటారు. 2 రకాలుగా ఉపయోగపడుద్ది అనమాట. మనం బిల్డింగ్ పైన వాటర్ ట్యాంక్లో వాటర్ అయిపోయినాయి అనుకోండి, ఈ వాటర్ హీటర్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఆ ఎన్ఆర్వి అనేది వేయకపోతే. అలాగే నాన్ రిటర్న్ వాల్గా కూడా పనిచేసిద్ది, వెనక్కి కూడా వాటర్ రావు అనమాట. ఓకే, ఒక్కొక్కరు వాటర్ ఫోర్స్ రావట్లేదని చెప్పి అది తీసేస్తూ ఉంటారు. అలాంటి టైంలో వాటర్ హీటర్ ప్రాబ్లం వచ్చింది అనమాట. అందుకే అది ఖచ్చితంగా వేయాలి. ఇప్పుడు మనం ఆ యాంగిల్ వాళ్ళకి ఈ కనెక్షన్ పైప్ అనేది కనెక్షన్ ఇవ్వాలన్నమాట. వాటర్ వస్తున్నాయి కదా, వాటర్ హీటర్లోకి వెళ్ళే వైపునే మనం ఆ ఎన్ఆర్వి అనేది కూడా వేయాలి. టైట్ చేసుకుని ఇప్పుడు వాటర్ వదలాలన్నమాట. ఓకే, వాటర్ అనేవి అది నిండిన తర్వాత బయటకు వస్తాయి. వాటర్ అయితే వచ్చినాయి కదా, కాసేపు వదిలేసిన తర్వాత మనం మళ్ళీ యాంగిల్ వాళ్ళు కట్టేసుకుని ఇక్కడ పీవీసీ డమ్మీ కనిపిస్తుంది కదా, అది ఓపెన్ చేసి ఇక్కడ 1/2 ఇంచి సైజు 2 అంగుళాల బారు ఎక్స్నెప్లో ఒకటి వేసుకోవాలన్నమాట. వేసుకుని ఆ కనెక్షన్ పైపు దానికి కనెక్ట్ చేసుకోవడమే. గమనించవచ్చు, మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది కదా. ఈ కనెక్షన్ పైపులు అలాగే దీన్ని వాల్కి బిగించేసాం కదా, ఇట్లా ఉంది. ఈ రీస్టార్ట్ బటన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ ట్రిప్ అయితే మనం ప్రెస్సింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ ట్రిప్ అయితే ఇది ఒక కొత్త మోడల్గా అనిపిస్తుంది డిజైన్. ఓకే, ఇప్పుడు మనం వాటర్ అయితే వెళ్ళిపోయింది. వాటర్ వదులుదాం. హాట్ వాటర్ అదే కదా, చూద్దాం. ఓకే, ఆగినాయి కదా. ఇదే కాసేపు వాటర్ వదిలి ఇందులో ఎయిర్ కొంచెం ఉంటుంది అనమాట. అది కూడా బయటకు వచ్చేసిన తర్వాత మనం ఈ పవర్ అనేది కనెక్ట్ చేద్దాం. ఓకే, మీరు ఇక్కడ చూడండి, ఇండికేటర్లు కూడా వెలిగినాయి కదా. దాపైన వాటర్. ఓకే, ఇండికేటర్లు కూడా బయటికి బాగా కనిపిస్తున్నాయి, ఎల్ఈడీలు. అలాగే మనం ఎక్కడన్నా లీక్ అవుతున్నాయి లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇట్ల దగ్గర ఈ కంపెనీ పైపులు అలాగే కొత్తది కాబట్టి మనం హ్యాండ్ టైట్ వేసినా సరే ఉండిపోతే లైట్ టైట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఎక్స్నెప్ వేసాం కదా, దానికి మట్టికి లోపల స్టెప్లైన్ టేప్ అనేది వేయాలి. ఓకే, బయట అవసరం వీటికి వాస్టులు ఉంటాయి ఈ కనెక్షన్ పైపులకి. అలాగే చూడొచ్చు, ఆటో కట్ అయితే అయింది, రెడ్ ఆరిపోయింది కదా. అలాగే ఒకసారి వాటర్ చూద్దాం. ఆటోమేటిక్గా వాటర్ బయటికి రాగానే మళ్ళీ వెలగాలన్నమాట రెడ్ లైట్. మీరు ఇక్కడ గమనించవచ్చు, రెడ్ లైట్ వెలిగింది కదా, అలా వెలిగి కంట్రోల్ అయినట్టు అనమాట. థర్మోస్టాట్ అనేది ఆఫ్ అనేది జరుగుతుంది.
ఇది కస్టమర్ని అడిగితే 4000 అని చెప్పారనమాట. మనం 4000 పర్వాలేదని చెప్పొచ్చు, ఇన్స్టెంట్ వాటర్ హీటర్ కదా. అలాగే యోస్మిత్ మంచి బ్రాండ్. ఓకే, హాట్ వాటర్ అయితే వస్తాను. ఓకే, అదనమాట ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈ కొత్తగా వచ్చిన ఈ యోస్మిత్ ఇన్స్టెంట్ వాటర్ గురించి మీకు ఒక ఐడియా అనేది వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నుంచి నచ్చిన లైక్ చేయండి, లైక్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.